గురుగారు, కొన్ని కుటుంబాల్లో తరచుగా యాక్సిడెంట్లు జరిగి కుటుంబం ఆర్థికంగా చాలా నష్టపోతుంటారు కదా! తాంత్రికంలో దీన్ని నివారించడానికి ఏమన్నా రెమెడీస్ ఉన్నాయా? మన ఇంట్లో చేసుకునే రెమెడీస్. చేసుకోవచ్చండి. ఓకే. కొంతమంది కర్మానుసారము ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అవును. కొంతమంది స్వయంకృత అపరాధాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఓకే. స్వయంకృత అపరాధం వల్ల జరిగితే కనుక మనం రెమెడీలు చేసుకోవచ్చు. ఓకే. కర్మ సిద్ధాంత పరంగా జరిగితే కనుక మనం ఏం చేయలేం. అంటే ఎదుటివాడికి మనం ఎప్పుడన్నా కీడు చేసి కొంతమంది ఏముంటుందంటే ఎప్పుడు చూసినా మంచానికే ఉంటాడండి ఆయన, ఎంత సంపాదించినా ఖర్చు అలా పెడుతూనే ఉంటారండి అంటారు. అవును. అలా ఉన్నారనుకోండి, ఉమ్. అతను కర్మ సిద్ధాంతాన్ని అనుభవిస్తూనే ఉన్నాడని అర్థం. ఓకే. అర్థమైందా? ఈ నిరంతరము తెచ్చిన డబ్బులు హాస్పిటల్ పాలవడమే ఓకే. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలి అంటే కనుక తాంత్రిక విధానంలో ఒక విషయం ఉంది. ఓకే. తెల్లవారుజామున 2:54 ఓకే. సమయం గుర్తుపెట్టుకోండి. 2:54 మనకి చిన్న అగ్నిహోత్రాలు దొరుకుతాయి బయట. ఓకే. ఇంతే ఉంటుంది అగ్నిహోత్రం. ఆ అగ్నిహోత్రంలో ఒక మారేడు పొలలు తెచ్చుకుని మారేడు పొలలు పెట్టుకుని పచ్చకర్పూరము, తదనంతరము గేదె నెయ్యి, ఓకే. గేదె నెయ్యి పచ్చకర్పూరం పెట్టుకుని ఉమ్. దాంతో పాటుగా మీకు ఏంటంటే ఈ ఇప్ప పువ్వు దొరుకుతుంది, ఓకే. కాస్త ఇప్ప పువ్వు, ఉమ్. గద్ద గోర్ల కింద ఒక చిన్న వస్తువులు దొరుకుతాయి మీకు.